హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇది జరగబోయే థర్డ్ ఓడిఐ మ్యాచ్ గురించి మాట్లాడదాం. అట్లనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తుండా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అట్లనే మనకి సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ఎట్లా అవుతుందో ఇప్పుడు కొత్త గౌతమ్ గంభీర్, అజిత్ అంగీకర్ మీద కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తుర్రు. దాని గురించి మాట్లాడదాం. మనకి ఇంజురీస్ కూడా రీప్లేస్మెంట్ కొత్త ప్లేయర్ వచ్చిండు, వాషింగ్టన్ ఇంజురీది, అది మాట్లాడదాం. అట్లనే ప్లేయర్స్ మ్యాచ్అప్స్ కూడా మాట్లాడదాం. నా పేరు మనోజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కైండ్లీ డూ దట్. ఫస్ట్ థర్డ్ ఓడిఐ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇది లాస్ట్ మ్యాచ్. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళ సిరీస్ గెలిచినట్టే. ఫస్ట్ మ్యాచ్ అయితే మన ఇండియా గెలిచింది, సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే మన విరాట్ కోహ్లీ 65 కొట్టిండు, శ్రేయస్ అయ్యర్ ఒక హాఫ్ సెంచరీ కొట్టిండు. అలాగే బౌలింగ్లో కూడా బూమ్రా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసుకుండు. అంతా బాగానే ఉంది, కానీ మన లోవర్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. ఇది మన వాషింగ్టన్ సుందర్కి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతోని ఆడలేకపోయిండు, 2 balsనే అవుట్ అయ్యిండు. తను ఇంజురీ రీప్లేస్మెంట్గా మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ హర్ష్ దూబేని తీసుకురు. నాకు తెలిసి హర్ష్ దూబేని అయితే ఆడిపియరు, ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉండు, సేమ్ బౌలింగ్ వేస్తాడు. నాకు కుల్దీప్ యాదవ్ ఆడతాడని అనుకుంటున్నాను నేను. మన ఇండియా ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ఓపెనింగ్ అయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వేస్తారు. 1 down మన విరాట్ కోహ్లీ, 2 down వస్తే శ్రేయస్ అయ్యర్, 3 down ఒకవేళ కేఎల్ రాహుల్ అది ఎట్లానే ఇల్లు ఉంటే ఇషాన్ కిషన్ అయినా ఆడతాడు, లేకుంటే కేఎల్ రాహుల్ ఫిట్ ఉంటే కేఎల్ రాహుల్ ఆడతాడు. తర్వాత శివన్ దూబే ఉండు, అక్షర్ పటేల్ ఉండు. తర్వాత చూసుకుంటే మనకి కుల్దీప్ యాదవ్, అది వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడతాడు. అట్లనే ఇది ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి హర్షదీప్ సింగ్ మళ్ళీ వెనక్కి వస్తాడని అనుకుంటున్నాను నేను. మన పేస్ అటాక్ అయితే ప్రసిద్ధ్ కృష్ణ, బూమ్రా, ఇంకా హర్షదీప్ సింగ్. మనకి లార్డ్స్లో టెస్ట్ అయితే అంత స్వింగ్ ఉంటుంది, లో స్కోర్ గేమ్ ఉంటుంది. కానీ ఓడిఐ వైట్ బాల్ డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది మొత్తం. ఇక్కడ హై స్కోరింగ్ పిచ్ ఇది లార్డ్స్ అనేది. మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు 300 నుంచి 310, 320 రన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరేమనుకుంటారో చెప్పండి. మన కాంబినేషన్స్ ఏమైనా మార్చాలా, లేకుంటే సేమ్ కాంబినేషన్స్ ఆడిపోయాలా? కుల్దీప్ యాదవ్ ఎందుకంటే మన ఇప్పుడు ఇండియా ఉన్న బౌలింగ్ అటాక్ చూసుకుంటే వికెట్ టేకింగ్ బౌలర్స్ అంటే మనకి బుమ్రా ఒకడే ఉండు. కుల్దీప్ యాదవ్ని వాళ్ళు రీడ్ చేయలేరు ఎక్కువ ఇంగ్లాండ్ ప్లేయర్స్. అందుకే కుల్దీప్ యాదవ్ ఆడాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కూడా కమెంట్లో చెప్పండి. వికెట్ టేకింగ్ బౌలర్స్ అంటే అందరు వికెట్లు తీస్తుంది కదా అంటే అట్లా కాదు. ఒక బౌలర్ 5 wicket ఆల్ తీయగల స్టామినా, స్టెబిలిటీ ఎవరికి ఉంది అని చూస్తే మనకి జస్ప్రీత్ బూమ్రానే ఉండు. కుల్దీప్ యాదవ్ వస్తే మన బౌలింగ్ అటాక్లా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నెంబర్ 8 బ్యాటింగ్ లేకున్నా కానీ కుల్దీప్ యాదవ్ ఏం చేయగలుగుతాడు అయితే అంటే ఇంగ్లాండ్ మనది మిడిల్ ఆర్డర్ ఉంది కదా, దాంట్లో రన్స్ ఇవ్వకుండా వికెట్లు తీసే బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ కూడా చాలా ఛాన్సులు రావాలి, ఎందుకంటే మనకు 2027 వరల్డ్ కప్లో నాకు తెలిసి సుందర్ అయితే ఆడాడని అనుకుంటున్నా. అక్షర్ పటేలే మన మెయిన్ బౌలర్ ఉంటాడు, సుందర్ ఆడాడు. అప్పుడు మనకు కుల్దీప్ యాదవ్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా మనం, తనే మన మెయిన్ స్పిన్నర్ ఉంటుంది. జడేజాని అయితే తీసుకునే ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. జడేజాని స్క్వాడ్లో కూడా ఇంక్లూడ్ చేస్తలేరు. నాకు తెలిసి మెయిన్ స్పిన్నర్గా అయితే అక్షర్ పటేల్ ఇంకా కుల్దీప్ యాదవ్ ఉంటాడు. 2027 వరల్డ్ కప్ గురించి వస్తే మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది కాబట్టి మెయిన్ సీమర్స్ ఎవరెవరు ఉండొచ్చు అంటే మనకి బూమ్రా ఉండు, సిరాజ్ ఉండు, హర్షదీప్ సింగ్ ఉండు, గుర్నూర్ బ్రార్ కూడా మంచిగా చేస్తుండు, ప్రసిద్ధ్ కృష్ణ ఉండు, హర్షిత్ రాణా కూడా ఉండు. ఇంకా మనకి ఆల్రౌండర్లో నితీష్ కుమార్ ఉండు, తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఉండు. ఫాస్ట్ బౌలింగ్ అయితే సెట్ ఉంది, కానీ స్పిన్నర్లే ఎక్కువ ఛాన్స్ వస్తలేవు. కుల్దీప్ యాదవ్ కూడా చాలా ఛాన్స్లు ఇవ్వాలి, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి. మీరు చూసుకుంటే శివన్ దూబే అని కూడా అనొచ్చు, కానీ హార్దిక్ పాండ్యా అవైలబిలిటీ లేకుంటే నితీష్ కుమార్ అవైలబిలిటీ లేకుంటే కూడా అప్పుడు శివన్ దూబేని తీసుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నితీష్ కూడా ఈ మధ్య తన పేస్ ఇంక్రీజ్ చేసిండు, ఫినిష్ కూడా చాలా మంచిగా అనిపిస్తుండు. ఆ ఫినిషర్ రోల్ కావాలి. ఎక్కువ ఓడిఐ అంటే మనకి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆడాలి, షార్ట్లు ఆడేటట్టు కాదు. నితీష్ ఆడతాడు మంచిగానే. అట్లనే మీరేమనుకుంటారు కమెంట్ చేయరి. అట్లనే ఇండియా గెలవాలంటే కొంచెం పేషెన్స్ చూపించాలి, పోయి డైరెక్ట్ షార్ట్లు ఆడకుండా టైం స్పెండ్ చేయాలి. ఇంగ్లాండ్లో మనకి
ఇండియా లెక్క ఉండదు. ఇండియాలో అయితే మనం ఫస్ట్ హాఫ్ మ్యాచ్ చూడంగానే చెప్పేయచ్చు ఏ టీం గెలుస్తుందని. కానీ ఇంగ్లాండ్లో అట్లుండదు, లాస్ట్ ఓవర్ పోయే వరకు కూడా తెలియదు మనకి ఎప్పుడు వికెట్లు పడితే ఏమైతే అని. మీరు కమెంట్ చేయరు ఇండియా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇండియానే గెలుస్తుందని. నేనైతే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు మన ఆదిల్ రషీద్, విరాట్ కోహ్లీ. ఆదిల్ రషీద్ 5 times అవుట్ చేసిండు విరాట్ కోహ్లీని. కానీ 2026 IPL తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఇంప్రూవ్ అయ్యిండు, స్పిన్నర్స్కి అటాక్ చేస్తుండు. అలానే మన ఆర్చర్ వాజెస్ ఓపెనర్స్ రోహిత్ శర్మ ఇంకా గిల్ తన పేస్ ఇంకా స్వింగ్తోని అవుట్ చేస్తాడు. చూడాలి ఆర్చర్ని ఎలా ఓవర్కమ్ చేస్తారని. అట్లనే మన ఇప్పుడు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఆడితే కుల్దీప్ యాదవ్ ఇంకా అక్షర్ పటేల్ మెయిన్ ఉంటాడు మిడిల్ ఆర్డర్ని బ్రేక్ చేయడానికి. మనకి ఎట్లా జస్ప్రీత్ బుమ్రా ఇల్లుర్రు టాప్ ఆర్డర్ ఫస్టే వికెట్లు తీయాలి నాకు తెలిసి. ఇక్కడైతే టాస్ గెలిచి నాకు తెలిసి ఇండియా బ్యాటింగ్ చేస్తుంది, ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్ కదా, స్కోర్ పెట్టి డిఫెండ్ చేద్దామని అనుకుంటుంది. మీరేమనుకుంటారు కామెంట్ చేయరు. మీకైతే ఇప్పటివరకు వీడియో చూసినట్టయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి.